ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితేనేమో వీనికి ఏం బాధలు లేవంటారు. మౌనంగా ఉంటే వీడు తప్పు ఒప్పుకున్నట్లే అని ఫీల్ అయిపోతారు. అదే నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే వీడికి చాలా పొగరు, పెద్దలంటే గౌరవం లేదు వీడికి అని చెడ్డవాడిని చేసేస్తారు. మనుషులతోని వినయంగా మాట్లాడకపోతే వీనికి ఇంత అహంకారం ఏంది అని అంటారు. ఏం చేసినా ఏదో ఒక వంక వెతకడమే. మనం బ్రతుకున్నప్పుడు మన కష్టాలను గుర్తించడం పక్కన పెడితే, మనం బ్రతుకున్నప్పుడు మన కష్టాలను గుర్తించడం పక్కన పెట్టు, వీడు ఎప్పుడు పోతాడా అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రాణం పోయినాక మాత్రం అదే మనసులో వచ్చి అయ్యో ఎంత మంచివాడో, ఇట్లా జరగాల్సింది లేకుండే కదా పాపం అని ముసలి కన్నీలుగా అరుస్తారు. నువ్వు ఏం చేసినా ఎలా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా నిన్ను అనేవాళ్ళు మాత్రం ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇది మాత్రం ఫిక్స్. ఎందుకంటే వాళ్ళకి నచ్చేది నువ్వు కాదు, వాళ్ళ ఆలోచన. గుర్తుంచుకో మిత్రమా, నువ్వు ఎలా ఉన్నా నిన్ను అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళని వాళ్ళ కర్మకే వదిలేయి. నీ జీవితం నీది, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఎవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకోకు, ఎవరి కోసమో నీ క్యారెక్టర్ని మార్చుకోకు. అనేవాళ్ళను వాళ్ళ కర్మకే వదిలేయాలి. మనం మాత్రం మనకు నచ్చినట్టే బతకాలి. ఎవరో ఏదో అనుకుంటారని నీ రంగును మార్చుకోకు ప్లీజ్. గాలికి ఎదురెళ్ళే పక్షిలాగా విమర్శలకు ఎదురు నిలిచి నీకు నచ్చిన బాటలో నువ్వు సాగిపోవాలి. నీ మనస్సాక్షికి మాత్రం నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం. నీ మనస్సాక్షికి నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం. లోకం ఏమనుకుంటే నీకెందుకు చెప్పు? ఈ లోకం ఏమనుకుంటుందో అని నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నీ జీవితం నీకు ఎప్పటికి మిగలదు. విమర్శలు చేసేవారికి మనం ఇచ్చే అతి పెద్ద శిక్ష ఏంటి చెప్పాలా? మన సైలెన్స్ అండ్ మన సక్సెస్. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ కుదిరితే సేవ్ కూడా చేసుకోండి వీడియోని. మీరు ఫ్యూచర్లో డిసప్పాయింట్ అయినప్పుడు ఈ వీడియోని చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేయండి.